మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీ జిఎస్టీ ఎక్కడ చూశారు? నేను రాము అమ్మ రాము ఆఫీస్లో ఓ ఓకే, మీరు కూడా ఉన్నారు మా అమ్మతో ముగ్గురు పాటు. ఉన్నాం. ముగ్గురు ఉన్నారు. నేను అడిగా రాముని, రాము మాకు ఎప్పుడు చూపిస్తావంటే మీకు చూడాలంటే ఇప్పుడే రండి అన్నాడు. ఓకే అంటే నేను అమ్మ వెళ్ళాం. ఓకే వెళ్తే చూసాం, ఓకే అద్భుతంగా ఉంది. అమ్మ బయటకు రాగానే రాము అలా అయిపోగానే రాము అలా ఏదో ఎవరో వస్తే అని వెళ్తున్నాడు. రాము ఒక్క నిమిషం అని పిలిచింది. పిలిచి రాము నాకు సైన్స్ క్లాస్ లోంచి బయటకు వచ్చినట్టుంది నాకు అన్నాడు. అంది. మీకు ఎక్కడ అందులో అబ్సినిటీ అక్కడ ఏం కనిపించలేదు? శ్రీలత అనేది ఎలా ఉంటుందంటే విశేష్ గారు, ఒక్కొక్కసారి వాళ్ళు ఒక షార్ట్ స్లీవ్స్ వేసుకున్నా కూడా అశ్లీలంగా కనిపించి నాకు కొన్ని అనిపిస్తాయి, అవును ఇండీసెంట్గా అవును అనిపిస్తాయి. అవును. సరే వాళ్ళు మొత్తం ఒక చిన్న స్కర్ట్ వేసుకుని వాళ్ళు పైన ఏదో చిన్న టాప్ వేసుకున్నా చాలా క్యూట్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ రాము హీరోయిన్స్ అందరూ చాలా చిన్న పర్సనాలిటీ, చిన్నగా సన్నగా ఉంటారు. సినిమాలో కనిపించినంత కూడా ఉండరు. అవును. ఇప్పుడు అమ్మాయి పూజ చూసారేమో మీరు, పూజని చూసారని బయట ఎక్కడ మన ప్రివ్యూలో చూసారా? చూసాను కదా, కలిసారు. అమ్మాయి ఎంత ఉంది అసలు? అవును 12 ఏళ్ళ అమ్మాయిలా ఉంది. అవును ఆ అమ్మాయిని స్క్రీన్ మీద అలా చూపించాడు. అవును. సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఏది లడ్కి అచ్చా లడికి అటర్ ఫ్లాప్ అయింది. కానీ ఆ అమ్మాయికి ఇప్పుడున్న పేరు, రాము ఆఫీస్లో ఎంట్రన్స్లో అమ్మాయి పిక్చర్ ఏ సినిమాకి సరిపోదు. ఇంట్రొడ్యూస్ చేయడమే ఆయన పని కదా. సినిమా అనేది హిట్ కోసమే చెయ్యాలి అనే కాన్సెప్ట్ మానేసి ప్రయోగాల కోసం ఎలా ప్రయోగాల కోసం చెయ్యొచ్చు ఏదైనా అనేది. ఇప్పుడు సైంటిస్టులు అంతే కదా, అంత చేశాక ఏదో ఇంత కనిపెట్టచ్చు.